ఏపీ సీఎం చంద్రబాబు పోలవరానికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే చంద్రబాబు మరి కాసేపట్లో ప్రాజెక్టు పనుల్ని పరిశీలించనున్నారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఆయన అడుగులు వేస్తున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టులో గతంలో ఎంత మేర పనులు జరిగాయి, ఈ 5 ఏళ్లలో ఎంత పనులు జరిగాయి, వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయన్న దానిపై ప్రధానంగా ఆరా తీయనున్నారు. ప్రాజెక్టు ఎంత కాలంలో పూర్తి చేయొచ్చు, నిర్వాసితుల పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపైన సీఎం చంద్రబాబు సమీక్షించే అవకాశం ఉంది. ఇరిగేషన్ అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో పాటు ఇంజనీర్లతోనూ చంద్రబాబు సమీక్షించనున్నారు. చంద్రబాబు పర్యటన అనంతరం ప్రాజెక్టు పురోగతి ఏంటి, ఎంత కాలంలో పూర్తవుతుందనే దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరానికి చేరుకున్నారు. మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని. మరి కాసేపట్లో ప్రాజెక్టు పనుల్ని పరిశీలించబోతున్నారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న టైంలో కూడా ప్రతి సోమవారం కూడా పోలవరానికి వెళ్లి పనుల పురోగతిని పరిశీలించేవారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి పర్యటనలో భాగంగా పోలవరం పనుల పురోగతిపై సమీక్షించేందుకు ఈ రోజైతే షెడ్యూల్ ఖరారైంది. మరి కాసేపట్లో పనుల పనితీరుపై స్వయంగా వెళ్లి పరిశీలించబోతున్నారు. చూస్తున్నాం మనం విజువల్స్ లో. పోలవరానికి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. స్థానిక నేతలు, కార్యకర్తలు పోలవరం దగ్గర చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. మనం చూడవచ్చు పోలవరంకు సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం. అంటే గత ప్రభుత్వంలో ఎంత మేర పనులు చేశారు అంటే చంద్రబాబు నాయుడు గతంలో సీఎంగా ఉన్న టైంలో 72% పనులు చేశామంటూ టీడీపీ నేతలైతే చెబుతున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంత మేర పనులు చేసింది, ఇంకా ఎంత మేర పనులు పెండింగ్ లో ఉన్నాయనే అంశంపై ఒక క్లారిటీకి వచ్చేందుకు ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన కొనసాగుతోంది. మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు, నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటి వరకు మొత్తం 21,492 కోట్ల రూపాయలను వెచ్చించారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు రాకముందు ఏపీ ప్రభుత్వం 4,730 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జాతీయ హోదా వచ్చాక ఇప్పటి వరకు 16,761 కోట్లను వెచ్చించింది. ఇక ఇప్పటి వరకు కేంద్రం నుంచి పీపీఏ ద్వారా 15,146 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. ఇంకా కేంద్రం నుంచి రాష్ట్రానికి విడుదల కావాల్సిన బకాయిలు 1,615 కోట్లుగా ఉన్నాయి. రివైజ్డ్ కాస్ట్ కమిటీ 2017-18 లెక్కల ప్రకారం ప్రాజెక్టు మొత్తం అయ్యే ఖర్చు 47,725 కోట్ల రూపాయలుగా ఉంది. ఇవాళ సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మళ్లీ పోలవరం బడ్జెట్ ఏమైనా పెరుగుతుందా లేదా అనే దానిపై అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. మనం ప్రస్తుతం చూడొచ్చు పోలవరానికి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అక్కడ ఏరియల్ సర్వే చేశారు. అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యులతో వెళ్లి పరిశీలన చేస్తున్నారు. మనం చూస్తున్నాం అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడున్న మ్యాప్ ని కూడా పరిశీలిస్తున్నారు అధికారులు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు పోలవరంపై ప్రత్యేక శ్రద్ధ చూపిందని చెప్పాలి. సోమవారం పోలవరం పర్యటనకు చంద్రబాబు నాయుడు వెళ్తూ అక్కడ పనుల పురోగతిని కూడా పరిశీలించేవారు. చంద్రబాబు నాయుడు హయాంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 72% పనుల్ని కంప్లీట్ చేశామంటూ ఓవైపు టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పోలవరం పనుల్ని ఎంతవరకు కంప్లీట్ చేసింది, ఇంకా ఎంతవరకు ఈ పనులు పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మేర ఇంకా ఖర్చు అయ్యే అవకాశం ఉంది, ఇవన్నింటిని కూడా అక్కడున్న అధికారులతో మాట్లాడి ఒక అవగాహనకు వచ్చేందుకైతే ప్రయత్నం జరుగుతుంది. మనం చూస్తున్నాం పోలవరం ప్రాజెక్టును టీడీపీ ముందు నుంచి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగానే బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పర్యటన పోలవరానికి వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మనం చూడొచ్చు అక్కడున్న అధికారులు ఆ మ్యాప్ తో అక్కడున్న సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పనులు ఎంత మేర జరిగాయి, గతంలో ఎంత మేర పనులు పెండింగ్ లో ఉన్నాయి అనే వివరాలన్నింటినీ కూడా
చంద్రబాబుకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కూడా వారితో మాట్లాడి చంద్రబాబుకున్న డౌట్స్ ని కూడా రెటిఫై చేసుకుంటున్నారు. మనం చూడొచ్చు టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు కూడా చంద్రబాబు నాయుడుతో ఉన్నారు. పోలవరంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. పోలవరం పనుల పురోగతి ఎంతవరకు పనులు కంప్లీట్ అయ్యాయి, ఇంకా ఎంత శాతం మేర ఈ పనుల్ని కంప్లీట్ చేయాలి అనే అంశంపై టీడీపీ అయితే ప్రయత్నం చేస్తుంది. మనం చూడొచ్చు గతంలో పోలవరంకి ప్రతి సోమవారం కూడా చంద్రబాబు వెళ్లేవారు. సోమవారం పోలవరం పర్యటనకు వెళ్లి వారానికి ఒకసారి అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని కూడా సమీక్షించేవారు. అండ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు తొలి పర్యటనగా పోలవరానికే వెళ్లారు. పోలవరంలో పనుల పురోగతిపై ఆరా తీస్తున్నారు. పోలవరం పర్యటనలో అధికారులతో సర్వే చేసిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని తెలుసుకున్న తర్వాత వారందరితో కూడా ఒక సమీక్ష నిర్వహించే అవకాశం కనబడుతుంది. దాదాపు 1 నుంచి 2 గంటల వరకు అక్కడున్న ఇంజనీరింగ్ అధికారుల బృందంతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యి వారితో మాట్లాడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అండ్ పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటి వరకు చూసినట్లయితే మొత్తం 21,492 కోట్ల రూపాయలను వెచ్చించారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు రాకముందు ఏపీ ప్రభుత్వం 4,730 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. జాతీయ హోదా వచ్చాక ఇప్పటి వరకు 16,741 కోట్ల రూపాయలను వెచ్చించింది. ఇక ఇప్పటి వరకు కేంద్రం నుంచి పీపీఏ ద్వారా 15,146 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. పోలవరం ప్రాజెక్టుకి ఇంకా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు విడుదల కావాల్సిన బకాయిలు కూడా ఉన్నాయి. అదేవిధంగా 1,615 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు తెలుస్తుంది. అండ్ రివైజ్డ్ కాస్ట్ కమిటీ 2017-18 లెక్కల ప్రకారం ప్రాజెక్టుకు మొత్తం అయ్యే ఖర్చు 47,725 కోట్ల రూపాయలుగా ఉంది. అండ్ ఇవాళ సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం పోలవరం బడ్జెట్ ఏదైనా మారుతుందా లేదా అనే దానిపై అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. అంటే గతంలో అనుకున్న ఖర్చులోనే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతుందా, లేదంటే మరిన్ని మార్పులు చేర్పులు ఏమైనా ఉండే అవకాశం ఉందా, దానివల్ల ఏదైనా బడ్జెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయనేది అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఉత్కంఠగా మారింది. టీడీపీ ప్రభుత్వం ముందు నుంచి కూడా పోలవరం ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పాలి. సోమవారం పోలవరం పేరుతో గతంలో సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతి సోమవారం పోలవరానికి చేరుకొని పోలవరం పనుల పురోగతిపై కూడా సమీక్ష నిర్వహించేవారు. అండ్ ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరాన్ని చంద్రబాబు నాయుడు తన తొలి పర్యటనగా ఎంచుకున్నారు. ప్రస్తుతం పోలవరంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. మనం చూస్తున్నాం పోలవరానికి చేరుకున్న అనంతరం అక్కడ స్థానిక నేతలు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికారు. మనం చూడొచ్చు, విజువల్లో చూస్తున్నాం, ఏరియల్ వ్యూని చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రైతులకు సాగునీరు అందుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా సఫిషియెంట్ గా తాగునీరు కూడా అందుతుంది. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అదేవిధంగా కేంద్రం నుంచి వీరికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా నిధులు రావాల్సి ఉంది. అంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, పోలవరం పైనే ఫోకస్ చేసినట్లుగా మనకు మొదటి పర్యటననే పోలవరంగా చంద్రబాబు నాయుడు పెట్టుకోవడంతో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. చూడాలి, కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని త్వరగా రాబట్టుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేసి పోలవరం ప్రాజెక్టును స్పీడప్ చేసి ముందుకు తీసుకువెళ్తుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. మనం చూస్తున్నాం అక్కడున్న అధికారులు చంద్రబాబు నాయుడుకు పోలవరం ప్రాజెక్టు పనుల పనితీరు, ఎంత శాతం మేర పనులు జరిగాయి, ఇంకా ఎంత పెండింగ్ లో ఉన్నాయి, అసలు పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్లే విషయంలో సమస్యలు ఎక్కడొస్తున్నాయనే అన్ని విషయాల్ని కూడా చంద్రబాబు నాయుడుకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వారితో పోలవరం ప్రాజెక్టు సందర్శించిన అనంతరం ఇంజనీరింగ్ అధికారుల బృందంతో ప్రత్యేకంగా ఒక సమీక్షా సమావేశాన్ని కూడా సీఎం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. వారందరితో మాట్లాడిన తర్వాత పోలవరం బడ్జెట్ గతంలో అనుకున్న దానికంటే ఎక్కువయ్యే అవకాశాలున్నాయా, అదే బడ్జెట్ తో పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయొచ్చా, అసలు కేంద్రం నుంచి గతం నుంచి అసలు ఎంతవరకు నిధులు వచ్చాయి, ఇంకా ఎన్ని నిధులు పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మేర కేంద్రం నుంచి మనకు బకాయిలు రావాల్సి ఉంది అనే అంశాలపై కూడా ప్రతి విషయాన్ని కూడా ఈ పోలవరం పర్యటనలో చంద్రబాబు అండ్ టీమ్ పరిశీలిస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న టైంలో 72% పనుల్ని పూర్తి చేశామంటూ కూడా టీడీపీ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఇప్పుడు మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న టైంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంత మేర పనుల్ని పూర్తి చేశారు, ఎంత శాతం మేర పూర్తి చేశారనే దానిపై కూడా
టీడీపీ ఫోకస్ చేస్తున్నట్లు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. మనం చూస్తున్నాం పోలవరం ప్రాజెక్టు పర్యటనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అక్కడున్న ఇంజనీరింగ్ అధికారులు మ్యాప్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కూడా తనకున్న డౌట్స్ ని కూడా నివృత్తి చేసుకున్న సిచ్యువేషన్ మనకు కనపడుతోంది. అండ్ పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటి వరకు మనం చూసినట్లయితే మొత్తం 21,492 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఖర్చు చేయడం జరిగింది. జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు రాకముందు ఏపీ ప్రభుత్వం 4,730 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. మరోవైపు జాతీయ హోదా వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఓవరాల్ గా 16,761 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగింది. ఇప్పటి వరకు కేంద్రం నుంచి పీపీఏ ద్వారా 15,146 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. ఇంకా కేంద్రం నుంచి రాష్ట్రానికి విడుదల కావాల్సిన బకాయిలు 1,615 కోట్లుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ బకాయిలను కూడా రాబట్టుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ గతంతో పోల్చితే పోలవరం బడ్జెట్ ఎంతైనా పెరుగుతుందా? ఒకవేళ పోలవరం బడ్జెట్ ఇప్పుడు పెరిగితే కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల విషయంలో కూడా ఎక్కువగా తెచ్చుకునే అవకాశాలపై కూడా చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. మనవైపు చూసుకున్నట్లయితే ఎక్కడ పోలవరం ప్రాజెక్టులో పనులు మందకొడిగా సాగుతున్నాయి, ఎక్కడ పోలవరం ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్లడంలో ఇబ్బందులు ఉన్నాయనే విషయాలపై కూడా అక్కడున్న ఇంజనీరింగ్ నిపుణులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడి అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రివైజ్ కాస్ట్ కమిటీ 2017-18 లెక్కల ప్రకారం చూసినట్లయితే ప్రాజెక్టుకు మొత్తం అయ్యే ఖర్చు 47,725 కోట్లుగా ఉందని తెలిపింది. ఇవాళ సీఎం చంద్రబాబు సమీక్ష చేసిన అనంతరం మళ్లీ పోలవరం బడ్జెట్ ఏమైనా మారుతుందా, ఇంకేమైనా దీనికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు అక్కడున్న నిపుణులతో మాట్లాడి త్వరితగతిన పూర్తయ్యే విధంగా ఇంకా ఏమైనా ఇబ్బందులున్న చోట్ల మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనే దానిపై అయితే వారు సమీక్షించబోతున్నారు. బడ్జెట్ పెరుగుతుందా, గతంలో అనుకున్న బడ్జెట్ తోనే పోలవరం కంప్లీట్ అవుతుందా అనేది పర్యటన అనంతరం వారందరితో సమీక్ష చేయబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. పోలవరం పర్యటనలో ఉన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు 72% పనులు పూర్తి చేశామని టీడీపీ అయితే చెబుతుంది. అండ్ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు పోలవరం పనులు ఎంతవరకు జరిగాయనే దానిపై కూడా ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎంత మేర పనులు పూర్తి చేయాల్సి ఉంది, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసినట్లయితే ప్రజలకు సాగునీరు తాగునీరు అంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలను కల్పించేందుకు కూడా ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. అండ్ కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల్ని కూడా రాబట్టుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలవరం పర్యటనలో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి పర్యటనని పోలవరంగానే ఎంచుకున్నారు. ముందు నుంచి టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పోలవరం పర్యటనకు చంద్రబాబు నాయుడు వెళ్లారు. అక్కడున్న సిచ్యువేషన్ ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా మొదట పరిశీలించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రాజెక్టు స్థితిగతుల్ని పరిశీలన చేసిన తర్వాత అధికారులతో మరి కాసేపట్లో సమీక్ష కూడా నిర్వహించబోతున్నారు. పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకైతే ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మొదటి పర్యటనగా పోలవరంనే ఎంచుకున్నారు. గతంలో కూడా పోలవరంపై ప్రత్యేక శ్రద్ధ వహించింది టీడీపీ ప్రభుత్వం. అండ్ ఇప్పుడు పోలవరంలో
పనులు ఎంత శాతం పూర్తయ్యాయి, ఇంకా ఎంత పెండింగ్ లో ఉన్నాయి? గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 72% పనుల్ని పూర్తి చేశామంటూ చెబుతుంది. అండ్ వైసీపీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎంతవరకు పనుల్ని ముందుకు తీసుకువెళ్ళింది? అండ్ ఇంకా ఎక్కడ పోలవరం ప్రాజెక్టులో ఇబ్బందులున్నాయి? అండ్ ప్రధానంగా నిధులకు సంబంధించిన విషయంలో గతంలో అనుకున్న బడ్జెట్ తో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా, లేదంటే ఇంకా బడ్జెట్ ని పెంచుకోవాలా, లేదా అదే బడ్జెట్ తో పోలవరాన్ని పూర్తి చేయొచ్చా? ఈ విషయాలన్నింటిపై కూడా ఏరియల్ సర్వే చేశారు. ఆ తర్వాత అక్కడున్న సైట్ సీయింగ్ కూడా చేసిన తర్వాత అధికారులందరితో, అంటే ఇంజనీరింగ్ అధికారులు, నిపుణులందరితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సమీక్షా సమావేశంలో బడ్జెట్ కి సంబంధించి కూడా ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా నిధులు పెండింగ్ లో ఉన్నాయి, బకాయిలు కూడా ఉన్నాయి. ఆ బకాయిల్ని కూడా రాబట్టుకోవాల్సిన అవసరం టీడీపీ ప్రభుత్వంపై ఉంది. అండ్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు బడ్జెట్ పెరిగితే కేంద్రం నుంచి మరిన్ని నిధుల్ని రాబట్టుకునే విధంగా ఆలోచనతో ముందుకెళ్లే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మనం చూస్తున్నాం, చంద్రబాబు కాన్వాయ్ ని చూడొచ్చు. పోలవరం ప్రాజెక్టు పర్యటనలో ఉన్నారు. కాసేపటి క్రితం అక్కడున్న ఇంజనీరింగ్ అధికారులతో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కూడా వారందరి దగ్గర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ అధికారులు కూడా గతంలో, అంటే పోలవరం ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఏ పనులు చేశాం, ఇప్పటి వరకు ఎంత బడ్జెట్ అయింది, ఇంకా ఎంత బడ్జెట్ లో ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి, వీటన్నింటి కూడా చంద్రబాబు నాయుడుకి వివరించినట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఇంజనీరింగ్ నిపుణులతో సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. పోలవరం ప్రాజెక్టు మీద ఒక అవగాహనకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనే దానిపై టీడీపీ ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది. మనం చూస్తున్నాం, ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన కొనసాగుతుంది. కాసేపటి క్రితం పోలవరం ప్రాజెక్టును మొత్తం పరిశీలించారు. ఆ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఆయన అడుగులు ముందుకు వేస్తున్న సిచ్యువేషన్ ని మనం చూడొచ్చు. అసలు పోలవరం ప్రాజెక్టులో గతంలో ఎంత మేర పనులు జరిగాయి, ఈ 5 ఏళ్లలో ఎంత పనులు జరిగాయి, వాస్తవంగా అక్కడున్న పరిస్థితులు ఏంటో తెలుసుకునే విధంగానే ఈరోజు పోలవరం పర్యటనకు వెళ్లారు. ప్రధానంగా అక్కడున్న ఇంజనీరింగ్ అధికారుల బృందంతో పనుల పురోగతిపై ఆరా తీశారు. ప్రాజెక్టు ఎంత కాలంలో పూర్తి చేయొచ్చు, అండ్ నిర్వాసితుల పరిస్థితి, ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై కూడా సీఎం చంద్రబాబు సమీక్షించే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ అధికారులతో మరి కాసేపట్లో సమీక్షా సమావేశం కూడా ఉండబోతోంది. ఇరిగేషన్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో పాటు ఇంజనీరింగ్ అధికారులతో కూడా భేటీ అవ్వబోతున్నారు. పోలవరం ప్రాజెక్టుపై లైవ్ లో చూసిన తర్వాత ఒక అవగాహనకు వచ్చాక నెక్స్ట్ ఏం చేయాలనే దానిపై కూడా వారు ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. పర్యటన అనంతరం ప్రాజెక్టు పురోగతి ఏంటి అనే దానిపై, ఎంతకాలంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టును వీలైనంత తొందరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్లే ఆలోచనలో ఉంది. అంటే గతంలో కూడా సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకే ముందడుగు వేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 72% పనుల్ని పూర్తి చేశామంటూ టీడీపీ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. వీలైనంత వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రైతుల ముఖాల్లో సంతోషాలు మనం చూడొచ్చు. రైతులకు ముఖ్యంగా సాగునీరు, పంటలు పండించుకునేందుకు రైతులకు సాగునీరు అందుతుంది. అదేవిధంగా తాగునీటి కష్టాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తాగునీటి కష్టాలు కూడా తొలగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. పర్యటన కొనసాగుతోంది, మనం చూడొచ్చు. ఓవైపు పోలవరం ప్రాజెక్టు విజువల్స్ ని చూస్తున్నాం, మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్ ని కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటి వరకు అసలు ఎంత ఖర్చు చేశారో ఒకసారి చూసినట్లయితే మొత్తం 21,492 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగింది. జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు రాకముందు ఏపీ ప్రభుత్వం 4,730 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జాతీయ హోదా వచ్చాక ఇప్పటి వరకు 16,761 కోట్లను వెచ్చించింది. ఇక ఇప్పటి వరకు కేంద్రం నుంచి పీపీఏ ద్వారా 15,146 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయని చెబుతుంది. ఇంకా కేంద్రం నుంచి రాష్ట్రానికి విడుదల కావాల్సిన బకాయిలు 1,615 కోట్లుగా ఉన్నాయి. అండ్ గతంలో అనుకున్న బడ్జెట్ తో పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతుందా? ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవ్వకుండా ఉండడానికి కొన్ని సమస్యలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ సమస్యల్ని పరిష్కరించి ఇంజనీరింగ్ అధికారులు, నిపుణులతో మాట్లాడిన తర్వాత ఏమైనా మార్పులు ఉంటాయా చూసి ఆ తర్వాత కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా, వాటికి సంబంధించి కూడా అధికారులు ఈ సమీక్షలో చర్చించే అవకాశం కనబడుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన పోలవరంలో కొనసాగుతుంది. మరింత సమాచారం తెలుసుకుందాం, మా ప్రతినిధి శ్రీనివాస్ పోలవరం నుంచి అందిస్తారు. శ్రీనివాస్,
సుమా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకైతే కూడా బయలుదేరడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఆయన పోలవరం ప్రాజెక్టు వద్ద హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయిన తర్వాత ఆయన యూ పాయింట్ నుంచి కూడా ప్రాజెక్టు సంబంధించి ఏ విధంగా వర్క్ జరుగుతున్నాయని కూడా పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు, అలాగే మరో మంత్రి పార్థసారథి, అలాగే జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అందరూ కూడా ఆయనకు స్వాగతం పలకడం జరిగింది. ఇదే సందర్భంలో నేతల పరిచయ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆయన పోలవరం ప్రాజెక్టు సంబంధించి అటు హెలిప్యాడ్ దగ్గర నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు సంబంధించి కిందకి దిగువ ప్రాజెక్టు ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో ఆ పనులు ప్రాంతానికైతే కూడా ఆయన బయలుదేరడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులంతా కూడా ఎక్కడికెక్కడ వివరాలు అడిగి తెలుసుకుంటూ కూడా ఆయన పనులకు సంబంధించి ఏ విధంగా ఎంత మేరకు పూర్తయ్యన్న దాని మీద కూడా ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు కూడా బయలుదేరడం జరిగింది. ఆయన ముందుగా ప్రాజెక్టు పైనుంచి కూడా 26 గేట్ నెంబర్ దగ్గర నుంచి కూడా ఆయన ప్రాజెక్టు సంబంధించిన పనులు పరిశీలించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా గైడ్ బ్యాండ్కి సంబంధించి కూడా పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, గత గైడ్ బ్యాండ్ కూలిపోయిన సందర్భం అంటే కృంగిపోయిన సందర్భం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఇప్పుడు ఏ విధంగా పనులు జరుగుతున్నాయి వీటి మీద కూడా ఆయన పరిశీలన చేయనున్నారు. ఆ తర్వాత అప్పర్ కాపర్ డ్యామ్ నుంచి కూడా ఆయన విద్యుత్ ప్రాజెక్టు పనులు ఏదైతే జరుగుతున్నాయో ప్రాజెక్టు వద్దకు వెళ్ళనున్నారు. ఇదే సందర్భంలో ఆ అప్పర్ కాపర్ డ్యామ్ పైనుంచి కూడా అక్కడ డయాఫ్రామాలకు సంబంధించి అంటే ఎర్తకమ్ రాక్ ఫిల్ ఏదైతే వాల్ నిర్మించున్నారో దానికి సంబంధించి పనులు కూడా ఆయన అక్కడి నుంచి కూడా పరిశీలించున్నారు. ఆ తర్వాత విద్యుత్ ప్రాజెక్టు వద్ద అలాగే అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించి కానీ అక్కడ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతే దాదాపు గంట పాటు ఈ పనులన్నీ కూడా జరగనున్నాయి, మొత్తం పరిశీలన చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా అక్కడ ఏ విధంగా పనులు పూర్తయిన క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ఆయన నేరుగా అంటే ప్రాజెక్టు పైన దిగు ఉన్నటువంటి సమావేశ మందిరంలో అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష జరపనున్నారు. అంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఏ పనులు ఏ మేరకు ఎంతంత పూర్తయ్యాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే ఒక నివేదికనైతే కూడా సిద్ధం చేయడం జరిగింది. దాదాపు టోటల్గా మొత్తం పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు పనులకు సంబంధించి కూడా 49.79% మాత్రమే పనులు పూర్తయినట్లు అధికారులు కూడా ఒక నివేదికనైతే కూడా తయారు చేయడం జరిగింది. ఆ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందజేయనున్నారు. దీంట్లో మొత్తం అంటే ప్రాజెక్టు సంబంధించి 2019 సంవత్సరం సంబంధించి అప్పటికి రివైజ్డ్ అంటే పీపీఏ ఆమోదించిన నిధులకు సంబంధించి కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం అడిగిన నిధులకు సంబంధించి కానీ మొత్తంగా దాదాపు అటు R&R ప్యాకేజీకి సంబంధించి కానీ ప్రాజెక్టుకు సంబంధించి కానీ దాదాపు 47,000 కోట్ల రూపాయల మేర ఆ ప్రాజెక్టు ఎస్టిమేషన్ కాస్ట్ అయితే కూడా రూపొందించడం జరిగింది. దానికి సంబంధించి రివైజ్డ్ కమిటీ మళ్ళీ ఏ విధంగా తయారు చేయడానికి సంబంధించిన ధరలు ఏ విధంగా పెరుగుతాయి, ఇంకా ప్రాజెక్టు కాస్ట్ ఏ విధంగా పెరుగుతుంది, పెరిగిన నిధులకు సంబంధించి కూడా కేంద్రం నుంచి ఏ విధంగా తీసుకురావాలి, కేంద్రం నుంచి బకాయిలు ఎంత మాత్రం రావాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆయన పరిశీలన అధికారులతో సమీక్ష జరపనున్నారు. అంటే గతంలో 2014 నుంచి 19 వరకు కూడా అంటే ప్రాజెక్టుకు సంబంధించి స్పిల్వే కానీ ప్రాజెక్టు పనులకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో అంటే 72% పనులు పూర్తయినట్టు గతంలోనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు స్పష్టం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రాజెక్టు వద్దకు సంబంధించి పనులు అయితే ప్రాజెక్టు సంబంధించిన గేట్లు పూర్తి చేయడం అలాగే స్పిల్వేకి సంబంధించిన పనులు మిగిలిన పనులు పూర్తి చేయడం మాత్రమే ఇప్పటి వరకు పూర్తయ్యాయి. అటు డయాఫ్రామాలు మేజర్ గా ప్రాజెక్టు సంబంధించి కూడా ఇక్కడ డయాఫ్రామాలు మేజర్ ఘట్టం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే డయాఫ్రామాలు నిర్మాణంలోనే అటు అప్పరకు లోయర్ కాపర్ డ్యాం పనులు పూర్తి అయిపోకుండానే లోయర్ కాపర్ డ్యాం పనులు పూర్తి అవ్వకుండానే ఆ కాపర్ డ్యాం సంబంధించి అంటే డయాఫ్రామాల పనులు పూర్తి చేపట్టడం వల్ల అంటే వరదల సమయంలో 2020 ఆ సమయం వచ్చినటువంటి వరదల సమయంలో అటు అప్పర్ కాపర్ డ్యాం లోయర్ కాపర్ డ్యాం మధ్య ఉన్నటువంటి గ్యాప్లకి వాటర్ పూర్తిగా చేరుకోవడంతో అప్పుడు అక్కడ నిర్మాణం చేపడుతున్నటువంటి డయాఫ్రామ్ వాళ్ళైతే కూడా అక్కడక్కడ కూడా ఈ చోట్ల గ్యాపులు దెబ్బతినడం జరిగింది. ఆ గ్యాపులు పూర్తి చేయడానికి ఆ గ్యాపులు నింపడానికి దానికి సంబంధించి కానీ లేదంటే కొత్త డయాఫ్రామాలు నిర్మించాలనే దాని మీద గత ప్రభుత్వం అనేక రకాలుగా చర్చ జరిపి దేనికి ఏ మేరకు ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా కొంత కేంద్రానికి నివేదికలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ పనులు అయితే కూడా ఇప్పటి వరకు కూడా జరుగుతున్న పనులకు సంబంధించి గ్యాప్ పనులు అయితే కూడా అది ఏదైతే ఎర్తకమ్ రాష్ట్ర గ్యాప్ పనులు ఉన్నాయో పటిష్టపరిచేందుకు భూభాగంలో కింద పటిష్టపరిచే పనులు అయితే కూడా గ్యాప్ పనుల్లో పూర్తి అవడం జరిగింది. అలాగే గ్యాప్లకు సంబంధించి పనులు అయితే కూడా వరుస అయితే కూడా జరుగుతున్నాయి. అంటే ఎక్కడికక్కడ పనులైతే కూడా పరిశీలన కోసం సంబంధించి అంటే పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకున్న తర్వాత అధికారులతో పూర్తి స్థాయిలో నివేదిక కోరిన తర్వాత కేంద్రం నుంచి ఏ విధంగా సహాయం తీసుకోవాలి, కేంద్రం నుంచి నిధులు ఏ విధంగా తీసుకురావాలి
ప్రాజెక్టు సంబంధించి ఎన్ని సంవత్సరాలు ఇంకా ఎంత టైం పడుతుంది పూర్తి అవడానికి అనే దాని మీద కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష జరిగిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. అది నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆయన కేంద్రం పైన ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలని దాని మీద కూడా అంత మంత్రివర్గంతో అలాగే ఎన్డీఏతో కూటమి వర్గంతో సమీక్ష సమావేశం జరిపి ప్రాజెక్టు పూర్తి అవడానికి తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలతో కూడా తీసుకోనున్నారు. సుమా శ్రీనివాస్, అంటే పోలవరం ప్రాజెక్టు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రం నుంచి నిధులు ఎంత మొత్తంలో వచ్చాయి? ఇంకా కేంద్రం నుంచి బకాయిలు వచ్చే ఛాన్స్ ఉన్నట్టుంది. అంటే ఇంకా కేంద్రం నుంచి కూడా నిధులు రావాల్సి ఉంది కదా. దీనికి సంబంధించి కూడా ముందుగా నిధుల్ని రాబట్టుకునే ప్రయత్నం టీడీపీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే పోలవరం మీదే కాన్సన్ట్రేట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. కాబట్టి ఎలా చూడాలి? అంటే 21 గత మే నెల 31, 2024 సమయానికైతే కూడా ప్రాజెక్టు పనులు ఏ మేరకు పూర్తయ్యాయి, అలాగే నిధులు ఎన్ని వచ్చినాయి కేంద్రం నుంచి, ఎంత వరకు ఖర్చు పెట్టారనేది అధికారులు కూడా ఒక నివేదిక అయితే కూడా తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అధికారులు తయారు చేసిన నివేదికను బట్టి ఇప్పటి వరకు కూడా 49.79% పనులు పూర్తయితే మొత్తానికి ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన దానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు పైన ఇప్పటి వరకు ఖర్చు చేసింది 21,492.45 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు వద్ద ఖర్చు పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే జాతీయ హోదా ప్రాజెక్టు రావడానికి ముందే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 4,200 కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టింది. అయితే జాతీయ హోదా వచ్చినంత ప్రాజెక్టుకి 16,000 అంటే 10,000 మొత్తం 47,000 మొత్తం 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు కూడా చెప్తున్నారు. అయితే మొత్తానికి ఇప్పటి వరకు కూడా ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు సంబంధించి 1,600 అయినా మొత్తం అంటే ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన దానికి అలాగే ప్రభుత్వం ఇచ్చిన దానికి అన్నిటితో కూడా చూస్తే దాదాపు 1,615 కోట్ల రూపాయలు ఇంకా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఖర్చు పెట్టిన దానికి సంబంధించి మాత్రము 15,146 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసింది. అయితే ఈ మేరకు ఇంకా ప్రాజెక్టు సంబంధించి ఏ మేరకు ఖర్చు అవుతుంది ఏంటి అనేది చూస్తే మొత్తానికి అటు రివైజ్డ్ కాస్ట్ కమిటీ 2017-18 లెక్కల ప్రకారం చూస్తే మొత్తం 47,725 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రాజెక్టు సంబంధించి పనులు మళ్ళీ ఏ విధంగా ఉంటే కాస్ట్ ఏ విధంగా పెరుగుతుంది అనే దాని మీద కూడా ఒక నివేదిక అయితే కూడా సమీక్ష తర్వాత అయితే కూడా నివేదిక రూపంలో ఒక నిర్ణయానికి ప్రభుత్వం రానుంది. ఆ తర్వాత ఇంకా ప్రాజెక్టుకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పటిలాగా పూర్తి చేస్తే అనే దాని మీద కూడా ఒక స్పష్టమైన నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. సుమా శ్రీనివాస్, అంటే గైడ్ బండ్ గతంలో కుంగిపోయింది. దీనికి సంబంధించి రాజకీయ చర్చలు కూడా చాలా జరిగాయి. అంటే ఇప్పుడు ఈ పర్యటనలో గైడ్ బండ్ కుంగిపోవడానికి అసలు కారణాలు ఏంటి అని గైడ్ బండ్ వద్దకెళ్లి కూడా సీఎం చంద్రబాబు పరిశీలించే అవకాశం ఉందా? దానికి సంబంధించి సుమా ప్రాజెక్టు పైనుంచి అలాగే స్పిల్వే పనులు అలాగే గేట్లు అన్ని కూడా పరిశీలించిన తర్వాత ఆయన నేరుగా గైడ్ బ్యాండ్ వద్దే పరిశీలన చేయనున్నారు. గతంలో గైడ్ బ్యాండ్ అంటే గత ప్రభుత్వం నిర్మించినటువంటి గైడ్ బ్యాండ్ నిర్మాణం జరుగుతున్న సమయంలోనే అది వరదలు వచ్చిన సమయంలో దాదాపు కుంగిపోయిన గైడ్ బ్యాండ్ అంతా కూడా అధికారులు అప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో రిమూవ్ చేసి మళ్ళీ దాన్ని ఫిల్ చేస్తున్న సందర్భం అయితే కూడా అయితే అది ఇంకా గైడ్ బ్యాండ్ పనులు ఇంకా పూర్తి కాలేదు. అయితే ఈ మేరకు అక్కడ ఏ విధంగా మళ్ళీ పకసత ఏ విధంగా ఉంటుంది, గైడ్ బ్యాండ్ పనులు ఏ మేరకు వచ్చాయనేది కూడా చంద్రబాబు నేరుగా ప్రాజెక్టు పరిశీలన తర్వాత ఆయన అక్కడికి పరిశీలన చేయనున్నారు. గైడ్ బ్యాండ్ పరిశీలన చేసిన అనంతరం అప్పర్ కాపర్ డ్యామ్ మీదుగా ఆయన డయాఫ్రామ్ వాలు అలాగే లోయర్ క్రాప్ డ్యామ్ పనులు పూర్తయిన సందర్భం అలా మధ్యలో ఉన్న గ్యాపుల్ని ఏ విధంగా ఫిలప్ చేశారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేయనున్నారు. ఆ తర్వాత విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయో ఆ ప్రాజెక్టు పనులకు సంబంధించి విద్యుత్ వర్క్స్ ఏ మేరకు జరిగాయి, ఎంత మేరకు జరిగాయి అనేది కూడా ఒక అధికారులు అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే కూడా ఒక నివేదికను అయితే కూడా సిద్ధం చేయడం జరిగింది. విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ ఏ విధంగా పనులు చేస్తున్నారు అంటే ఎంత మేరకు అయింది అనేది కూడా అధికారులు అయితే కూడా ఒక నివేదిక అయితే కూడా సిద్ధం చేయడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు కూడా విద్యుత్ ప్రాజెక్టు వద్ద పనులు అయితే కూడా దాదాపు 22% మాత్రమే పూర్తయినట్లు కూడా అధికారులు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అంటే మొత్తానికి టోటల్ గా చూస్తుంటే R&R ప్యాకేజీ కింద బాధితుల తరలింపుకు సంబంధించి మొత్తం 1,06,000 కుటుంబాలు ఉంటే ఇప్పుడు కేవలం 12,000 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించడం జరిగింది. వారికి R&R ప్యాకేజీ కానీ వారికి పునరావాసానికి సంబంధించి కానీ మిగతా అంతా కూడా పనులు చేపట్టాల్సింది. దానికి సంబంధించి ఇంకా నిధుల కొరత ఎక్కువగా సమస్య ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కేంద్రం నుంచి ఏ విధంగా తీసుకురావాలనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా సమీక్ష చేస్తారు.
మొత్తం అటు R&R ప్యాకేజీ అంటే పునరావాస కేంద్రాలకు సంబంధించి ఇల్లు నిర్మాణం సంబంధించి కానీ లేదంటే ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న పనులకు సంబంధించి కానీ మొత్తం పూర్తి స్థాయిలో ఇంకా ప్రాజెక్ట్ ఏ మేరకు ఖర్చు అవుతుంది ఏంటని దాన్ని కూడా అధికారులు ఇచ్చిన నివేదిక అలాగే చంద్రబాబు సమీక్ష జరిగిన తర్వాత కూడా మరో నివేదికను తయారు చేయనున్నారు ఉమా. శ్రీనివాస్, అంటే చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు 72% మేర పనులు పూర్తి చేశామంటూ టీడీపీ చెబుతుంది కదా, అండ్ ఇప్పుడు ఇంజనీరింగ్ అండ్ ఇరిగేషన్ అధికారులు ఒక రిపోర్ట్ ని తయారు చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఎంత మేర పూర్తయింది, ఎంత శాతం పూర్తయింది, ఇంకా ఎంత పెండింగ్ లో ఉందనే రిపోర్ట్ ను కూడా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో రెడీ చేసినట్టు తెలుస్తుంది. అసలు ఆ రిపోర్ట్ లో ఏముంది? 72% పనులు పూర్తయ్యాయని గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు చెప్పుకుంటుంది కదా, ఈ రిపోర్ట్ లో ఏముంది ఇప్పుడు? సుమా, అధికారులు తయారు చేసిన రిపోర్ట్ అయితే కూడా ప్రస్తుతం మన చేతిలో ఉంది. దీన్ని రిపోర్ట్ అంటే అధికారులు తయారు చేసిన నివేదికను బట్టి చూస్తే ఇప్పటి వరకు కూడా పనులు పూర్తయింది మాత్రం 49.79% మాత్రమే పనులు పూర్తయ్యాయి. అంటే మిగతాకు సంబంధించి అంటే ఇక్కడ రకరకాలుగా పనులు విభజించడం జరిగింది. ప్రాజెక్టు సంబంధించి స్పిల్వే పనులకు సంబంధించి కానీ అలాగే లోయర్ కాపర్ డ్యామ్ అప్పర్ డ్యామ్ పనులకు సంబంధించి కానీ విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి కానీ అలాగే పునరావాస కేంద్రాలకు సంబంధించి కానీ వీటిలో అంటే పునరావాస పనులకు అంటే ఇళ్ల నిర్మాణం సంబంధించి కానీ వీటికి సంబంధించి రకరకాలుగా అంతా కూడా పనులన్నీ కూడా విభజించి మొత్తం టోటల్ గా వాటి పర్సెంటేజ్ చూస్తే 49.79% మాత్రమే పనులు పూర్తయినట్లు కూడా అధికారులు ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. వీటిలో అంటే స్పిల్వే అలాగే ప్రాజెక్టు అలాగే గేట్లు మాత్రమే పూర్తి స్థాయిలో పూర్తయినట్లు అధికారులు ఈ నివేదికలో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.